బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. మనందరికీ ఇన్స్టెంట్లో అయిపోవాలండి పనులన్నీ కదా. ఇన్స్టెంట్ జడ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ ఫుడ్ అన్నీ ఫాస్ట్గా అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా. ఒక గ్లూకోజ్ వాటర్ తాగగానే అలసిపోయినప్పుడు చాలా ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. సో ఇన్స్టెంట్ ఎనర్జీ బాడీకే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ ఫర్ మైండ్ కూడా ఉండడానికి ఇవాళ ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ టెక్నిక్ కాల్డ్ భస్త్రికా ప్రాణాయామ. మీరు చాలాసార్లు వినే ఉంటారు, కానీ దీన్ని నేను కంటిన్యూస్గా క్లినిక్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. చాలా బిజీ డేస్లో కూడా ఒక 5 minutes నా కోసం వాటర్ బ్రేక్, ఓకే, వాష్రూమ్ బ్రేక్ తీసుకున్నట్టు, ఫుడ్ బ్రేక్ తీసుకున్నట్టు భస్త్రికా ప్రాణాయామ బ్రేక్ తీసుకుంటాను. ఎందుకు అని అంటే ఇమీడియట్గా డ్రైన్ అయిపోయిన ఎనర్జీ మొత్తం రీగైన్ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్ ఎలానో ఇవాళ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను శివరాత్రి సందర్భంలో. సో మనం ఏం చేయాలంటే చాలా చిరాకుగా ఒక కంఫర్టబుల్ ప్లేస్ తీసుకోవాలి. ఓకే, నాకు కన్వీనియంట్ కాబట్టి నేను ఈ వజ్రాసనంలో కూర్చున్నాను. మీరు ఎలా అయినా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్ సీట్లో కూర్చోవచ్చు, బెడ్ మీద ఉంటే బెడ్ మీద కూడా కూర్చొని కొంచెం స్పైన్ మాత్రం ఎరెక్ట్ పొజిషన్ పెట్టుకోవచ్చు. మామూలు బాసిపెట్లు వేసుకొని కూడా కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు, చైర్లో కూడా కూర్చోవచ్చు. ఎందుకంటే దీనికి రెస్ట్రిక్షన్స్, ఇలా చేయాలి ఇలానే చేయాలని రూల్స్ లేవు. ఓకే, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా ఎనర్జీ తెచ్చుకోవడానికి లంచ్ చేశాక కూడా చేయొచ్చు, లంచ్ చేశాక చేయొచ్చు, చేయక ముందు చేయొచ్చు. ఏ టైంలో అయినా మీరు నీరసంగా చాలా డ్రైన్డ్ అవుట్గా అనిపిస్తే ఈ టెక్నిక్ని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 minutes తీసుకుంటుంది ఈ టెక్నిక్. ఏంటి అని అంటే ఒక లూజ్ ఫిస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ షోల్డర్స్ పెట్టేసేయాలి. ఎల్బోస్ చెస్ట్కి టచ్ అవ్వాలి. ఓకే, నవ్వు ముఖంతో స్పైన్ కొంచెం ఇరెక్ట్ పెట్టి ఈ గడ్డం మన ఫ్లోర్కి ప్యారల్గా పెట్టేసేసి ఇలా కూర్చుని నేను కళ్ళు తెరిచి చూపిస్తున్నా, తర్వాత ఎలా చేయాలో కూడా చూపిస్తా. సో ఫస్ట్ నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. షోల్డర్స్ని ఇట్లా టైట్గా ఇట్లా అలా పెట్టాల్సిన అవసరం లేదు. రిలాక్స్డ్ షోల్డర్స్, లూజ్ ఫిస్ట్ లూజ్గా, అండ్ అలా రిలాక్స్డ్గా నార్మల్ బ్రీత్ ఒక 2 సార్లు తీసుకున్నాక మంచిగా ఫోర్స్ఫుల్గా బయటికి ఏది వచ్చినా పర్లేదు, మీ ముందు ఎవ్వరు ఉండరు, వచ్చినా పర్లేదు, ఫోర్స్ఫుల్గా బయటికి బ్రీత్ రావాలి. చేద్దామా ఒకసారి? కదా, అర్థమైంది కదా. పైకి చేతులు వెళ్ళాలి, బ్రీత్ ఇన్ తీసుకొని ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేయాలి. ఏది వచ్చినా పర్లేదు. దీనికి సైనసైటిస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి రెస్ట్రిక్షన్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం రెస్ట్రిక్షన్ లేదు భస్త్రికాకి. కొంచెం ఫోర్స్ పొట్ట మీద ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చేయొద్దని చెప్తామన్నమాట. ఓకే, సో చేసేటప్పుడు పైకి వెళ్ళినప్పుడు బాగా వెళ్తాయి, కిందకు వచ్చేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతాయి, ఇట్లా వెళ్తాయి, చెయ్యి ఇట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. చక్కగా ఇట్లా పెట్టి ఇలా చేయి పైకి కిందకి, పైకి కిందకి, అంతే. వెరీ సింపుల్. చేతులు కొంచెం ఫుల్ లెంత్లో పైకి వెళ్ళాలి, అదొక్కటి మీరు చెక్ చేసుకోవాలి. ఇలా 20 times కళ్ళు మూసుకొని చేయగలిగితే, ఒకసారి చేస్తాను మీకు, అలా 3 rounds చేయాలి. చాలా ఓకే. చేసిన తర్వాత జస్ట్ నేను చెప్తూనే ఉంటాను మీకు కూడా, మీరు నాతో పాటు చేయండి, లేకపోతే చూడండి. ఇట్ విల్ బీ ఈజీ. యా, చక్కటి నవ్వు ముఖంతో కళ్ళు మూసుకుని 20 times భస్త్రిక అయ్యాక జస్ట్ చేతులు 2 మీ తొడల భాగం మీద పెట్టుకొని, పామ్స్ ఓపెన్ టు స్కై పెట్టుకొని, ఒక 1 minute మీ బాడీలో వచ్చే వైబ్రేషన్స్, ప్రాణాయామ చేశాక ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి, దాన్ని జస్ట్ గమనించేసి మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేసి, ఫస్ట్ నార్మల్ బ్రీత్, ఇంకొక నార్మల్ బ్రీత్, మళ్ళీ సెకండ్ రౌండ్, ట్వంటీ టైమ్స్ చేయాలి. నేను మీ కన్వీనియన్స్ కోసం ఫాస్ట్గా చేస్తున్నాను.
థర్డ్ రౌండ్. ట్వంటీ టైమ్స్ చేయాలి. మెల్లగా వజ్రాసనంలో కూర్చోగలిగితే కూర్చోండి, లేని వాళ్ళు హ్యాపీగా ఇలా నార్మల్ పొజిషన్లోకి వచ్చేసి చేతులు రెండు ఇలా తొడల భాగం మీద పెట్టి మీరు కుర్చీలో కూర్చుంటే హాయిగా రిలాక్స్డ్గా అనుకుని ఇలా కనుక చేయగలిగితే జస్ట్ 5 నిమిషాలు, నా వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. కూర్చోటం, 20 రౌండ్స్ చేయటం నవ్వు ముఖంతో, మళ్ళీ గ్యాప్ తీసుకోవటం 1 మినిట్, మళ్ళీ 20 టైమ్స్ చేయటం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ 20 మినిట్స్, మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఇట్లా కామ్గా కూర్చోగలిగితే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఇది పొద్దున పూట చేయొచ్చు, సాయంత్రం పూట చేయొచ్చు. చెప్పా కదా, రెస్ట్రిక్షన్ లేదు, ఎక్కడ ఉన్నా చేయొచ్చు. ఏరోప్లేన్లో ఉన్నా మొహమాటం లేకపోతే హ్యాపీగా చేసేయచ్చు, ట్రైన్లో ఉన్నా చేయొచ్చు. ఎనీ ప్లేస్, నో రెస్ట్రిక్షన్, బాత్రూమ్ తప్ప. ఇదండి ఇన్స్టెంట్ ఎనర్జీ. చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ శివరాత్రి కదా, శివరాత్రి రోజు అట్లీస్ట్ గుడ్ డే, అంటే నాకేంటంటే ఈ వీడియో శివరాత్రి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇలా మీరు ఇది స్టార్ట్ చేసి మెల్లగా బ్రీతింగ్ చేశాక, మీరు ప్రాణాయామ చేశాక మెడిటేషన్లోకి వెళ్ళటానికంటే ఒక పాయింటెడ్నెస్కి సెంటర్ అవడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది బ్రీతింగ్. సో భస్త్రిక చేశాక గనక 5 మినిట్స్ని 10 మినిట్స్ కూడా చేసేసుకోవచ్చు మన మెడిటేషన్ని కూడా. అంటే రిలాక్స్డ్గా జస్ట్ ఏమీ ఆలోచించకుండా మెడిటేషన్ సూత్రాలు కూడా చెప్పేస్తాను. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఎలాంటి మెడిటేషన్స్ చేయాలో కూడా చెప్తాను. మెడిటేషన్లో అండి, ప్రపంచంలో కళ్ళు తెరిచి ఉంచినప్పుడు అంతా ఇంపార్టెంటే, మొత్తం ఇంపార్టెంటే. పడుకున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు, పడుకోవటమే ఇంపార్టెంట్ కదా. సో లేచి ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు కాకుండా ఆ మధ్యలో స్థితి, ఆ స్థితే మెడిటేషన్ స్థితి. ఓకే. సబ్ కాన్షియస్గా అంటే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్నీ వినపడుతూ ఉంటాయి, కానీ మెంటల్లీ మనం కొంచెం రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాం, ఆ బిట్వీన్ స్లీప్ అండ్ ఎరుక. అయితే ఆ టైంలో మెడిటేషన్కి కూర్చునేటప్పుడే మీరు ఏమనుకోవచ్చు అంటే, ఐ వాంట్ నథింగ్, నాకేం అక్కర్లేదు. ఐ డూ నథింగ్, నేనేమి చెయ్యను. ఐ ఆమ్ నథింగ్, నేనేమి కాను. ఈ 3 సూత్రాలు అనుకొని కనుక మెడిటేషన్లో కూర్చుంటే కళ్ళు మూసుకున్నాక ఆటోమేటిక్గా నాకేం వద్దు, నేనేం చేయను, నేనేమి కాను అనుకుంటే మన బాధ్యతలన్నీ అలా రిలాక్స్ అయిపోతాయి. కళ్ళు మూసుకొని కూర్చునేటప్పటికి చక్కగా ఆ 3 సూత్రాలతో కళ్ళు మూసుకొని భస్త్రిక చేసి ఇంకొక 5 నిమిషాలు కూర్చుందాం అనుకుంటే గనక హ్యాపీగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకా డెప్త్ వెళ్ళాలంటే సుదర్శన క్రియ, అద్భుతమైన క్రియ మన చేతుల్లో ఉంది. హ్యాపీగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీలుంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ పెట్టిస్తాను, వాళ్ళకి ఫోన్ చేసి క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయో చూడొచ్చు. లేదంటే artofliving.orgలో మీకు orgలో మీకు గూగుల్లో ఓపెన్ చేయగానే ఎక్కడెక్కడ క్లాసెస్ ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఏంటి, ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నాయి అన్నీ క్లియర్గా ఉంటుందండి. ఫీజు ఉంటుంది దీనికి, ఎందుకంటే ఊరికే నేర్పిస్తే ఏది రాదు, అది నా ఉద్దేశం. ఫీజు ఉంటుంది, ఫస్ట్ టైం మాత్రమే ఫీజు, తర్వాత దేనికి ఫీజులు ఉండవు, అంతా ఫాలోఅప్స్ అంతా ఫ్రీ ఉంటాయి. బట్ అది మాత్రం అందరికీ నీడెడ్. అది చేయాలంటే ఫస్ట్ ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక్క 3-4 రోజులో, వారం రోజులు, నెల రోజుల్లో ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చుకోండి, నేను చేస్తాను, స్టార్ట్ చేస్తానని. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. బ్యూటిఫుల్గా ఉంటానికేగా మన వీడియోస్ అన్ని చూస్తుంది మీరంతా కూడా. అందుకని నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.